అసలు అసలు విలువే లేనండి మీ ప్రేమ ముందర. అసలు ఇంత ప్రేమ ముందర ఆ మార్కులు కానీ వేరే ఏది కూడా పనికిరాదు. అందుకే మా మామయ్య పొద్దున్న నుంచి ఇక్కడ పుట్టపర్తిలో అడుగు పెట్టి ప్రతి ఒక్కరి ఇల్లు తిరిగేది. మేమైతే ఒక హామీ ఇవ్వగలుగుతాను, మామయ్య చేసిన అంతవరకు మేము ఎప్పుడన్నా రీచ్ అవుతామో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అడుగుజాడల్లో నడిచి వీలైనంత వరకు పుట్టపర్తి నియోజకవర్గం ప్రతి ఎల్లప్పుడు. గత 5 సంవత్సరాల్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాతి యుగంలోకి వెళ్ళిపోయింది. ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. మామూలుగా ఏదైనా రాష్ట్రం ముందుకు అడుగు వేయాలి, మంచిగా ఒక మన భారతదేశంలో ఒక రాజధాని ఒక ఊరు బాగా కనపడాలి అంటే ఆ ఊర్లో ఒక అభివృద్ధి పనులు జరగాలి, సంక్షేమం పనులు జరగాలి. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 ఈ నవరత్నాలు అని చెప్పి జగనన్న ప్రతిరోజు పేపర్లలో జగనన్న ఈ దీవెనా ఆ దీవెనా అని చెప్పి ప్రతిరోజు ఫుల్ పేజ్కి యాడ్లు ఇస్తూనే ఉన్నారు. కానీ మనకి ఇప్పుడు మిగిలిండేది 9 రాళ్లు మాత్రమే అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకుంటే మద్యం అసలు ఏదైపోతుంది, పిల్లలకి ఇవ్వాల్సిన ఈ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో 15,000 చొప్పున ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఒకే ఒక బిడ్డకి ఇస్తున్నారు. అది కూడా 15,000 ఎగరగొట్టి 13,000, అది కూడా 4 సార్లు పేరెంట్ మళ్ళీ చైల్డ్ ఇద్దరు వెళ్లి సచివాలయంలో 4 సార్లు సంవత్సరానికి పొద్దున 4 సార్లు తంబేసి మళ్ళీ అది కూడా రాకోకుండా ఉండే ప్రసక్తి ఇప్పుడు చూస్తున్నాం మనం. చైర్మన్ 3 మండల పార్టీ కన్వీనర్స్ అంటే మీరు కూడా నా రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా పెద్ద పీట వేస్తాను, మీ సామాజిక వర్గాన్ని న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. 2,000 కోట్లతో ఏర్పాటు చేశాడు. కాపు కార్పొరేషన్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందికి వీలైతే అంతమందికి ఇచ్చి రికార్డు బద్దలు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో 10% రిజర్వేషన్ ఉంటే 5% కాపు సోదరులకు ఇచ్చాము. ఉద్యోగాలు కానీ విద్యలో కానీ ఇస్తే ఈయన జగన్మోహన్ వచ్చిన తర్వాత ఈ కాపుల గొప్ప అని చెప్పి 5% రిజర్వేషన్ తీసేశారంటే మీకు పౌరుషం ఉందా లేదా, ధైర్యం ఉందా లేదా, ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మొదటి నుంచి కూడా బాలి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంది కాబట్టి తప్పకోకుండా మీకు న్యాయం చేస్తాం. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి చెప్పాలి. మొదట్లో మేము అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు అని అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయిన తర్వాత లోకేష్ బాబుని కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా నేను మీ వెంట ఉంటాను, వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు, ఈ రాష్ట్రం ఇబ్బంది పడకూడదు, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు కాకూడదని చెప్పి ఒక మంచి విజ్ఞతతో మంచి విజన్ తో ఆయన ముందుకు వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రాజకీయాలు మారాయి, మేము మారాము. ముందు మాదిరి ఉండదు. తప్పకుండా ఎవరికైతే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా నేనే ముందరుండి తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా, ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో అన్ని చూసా, రాజకీయంగా పరిణితి చెందారు. ముందుట్లో ఎవరైనా ఇద్దరు బ్లాక్ మెయిల్ చేస్తే ఇది పోతే ఓట్లు పోతాయని అనుకుంటాను. ఇప్పుడు ఆ కథే లేదు. కష్టానికి కథనిగా ఉంటా, ఎవరు పార్టీకి కష్టపడి పని చేస్తారో వాళ్ళందరూ లెక్కిస్తా, పట్టం కడతా. ఎవరు పార్టీకి పని చేయకుండా మాట చెప్తారో వాళ్ళని పక్కన పెడతానని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ గ్రూప్ వద్దు, వ్యవహారాలొద్దు, అందరం కష్టపడి మనందరి ఆలోచన ఒకటే, అందరి లక్ష్యం ఒకటే, మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి
అని ఏకైక లక్ష్యంతో పనిచేయాలి తప్ప ఆయన సరిపోదు ఈ సరిపోదు అని వదిలిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంతమంది ఉన్నారే, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఎవరైనా దినానికి కనీసం 10 మందికి పక్కనే ఉంటారు, ఓటర్లు పోతే 10 మంది ఉంటారు. అట్లా వాళ్ళకి వెలిసే వాళ్ళం కాదు. మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడకపోయినా కేసులు పెడతారు. నాయన నేను ఎక్కడో వేరే కథ కూడా కాదు, నేను ప్రత్యక్షంగా చూస్తాను. ఈ 10 రోజుల నుంచే చూస్తా అంటే ఆఖరికి పింకీ నేను సన్న బిడ్డను ఎత్తుకున్నారు. ఏదో ఫోటోకి అని చెప్పి ఎవరు అడిగితే మాతో పాటు ఊరికి పోయినప్పుడు సన్న బిడ్డను ఎత్తుకున్నారు. ఆ ఫోటో తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు విట్టారు. ఆ సన్నపాపం తీసుకొని మేము ఎన్నికల ప్రచారానికి పోతున్నామంట. సిగ్గన్నా లేకపోయింది వాళ్ళకి, వాళ్ళకు నవ్వుతారని సిగ్గు లేకుండా ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత భయంకరంగా మనుషులు ఆలోచించేదానికి దారి తీస్తారంటే ఏమనుకోవాలో చూడండి. ఇట్లున్నారు మనుషులు ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళకి కరెక్ట్ మొగుడు ఎవడు అంటే మన చంద్రన్ అంతా చాలా సాఫ్ట్ పాపం. దీనికి కరెక్ట్ మొగుడు ఎవరు అంటే మన పవన్ దీనికి కరెక్ట్ మొగుడు. ఇలాగా మంచికి మంచి కాడనే ఉండాలి. చంద్రన్నదంతా పాపం మంచిగా ఆలోచించే తత్వం, ఎవరన్నా 10 ఇండ్లు నిలబెడదాం అనుకునే తత్వం, వీరలాగా 10 ఇండ్లు కూరదోసే తత్వం కాదు. వీళ్ళకి మొగుడు, వీళ్ళకి అమ్మ మొగుడు ఎవరంటే మన పవనన్నే. మనకి మిగిలిన వాళ్ళు ఎవరు సరిపోయి ఒక రాక్షస ప్రభుత్వాన్ని కిందికి దించేదానికి సమాయత్తమై ఇద్దరికి ముగ్గురు కలిసి, ఇద్దరికి ఇంకొకరు కలిసి ముగ్గురయ్యి ఈ రోజు కూటమి ఏర్పరచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమో వాళ్ళకి లేక వచ్చినారో రాజకీయాల్లోకి నాకు అర్థం కాలే. పవనన్నకి ఒక సినిమా తీస్తే చాలు, ఆయప్ప సినిమాలు తిరిగి చూసి పెరిగిన వాళ్ళమే మేమంతా కూడా. ఆయప్ప చూసి ఖుషి సినిమాలు ఇవన్నీ చూసి పెరిగిన వాళ్ళమే మేము. దీనికి కాకుండా ఏసీ గదుల్లో నుంచి ఎందుకు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించి చూడండి. అప్పట్లో కూడా 2-3 సార్లు వీళ్ళిద్దరికి పొత్తుంటుందా లేదా అని ఆయన పాస్ కదా. ఇద్దరు తెలివైన వాళ్ళు, ఇద్దరు సమర్థులు కలుసుకున్నారంటే మన ఇది ఏమి ఉండదు అని చెప్పి మన పప్పులు ఉడకమని ఎన్నిసార్లు అగ్గిపుల సామంటారు అన్నమాట. నాలుగుల కంటే నాలుగు మించిన వాళ్ళు వీళ్ళంతా రోజు పొద్దున్న లేస్తేనే పుట్టపర్తి వచ్చింటారు, 1 గంట అయింటుంది, ఇంటికి రాగానే మళ్ళీ పుట్టపర్తి అని చెప్పి వెళ్ళిపోతుంటే మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం, నేను మా పిల్లలు మా ఆయన, ఎందుకు మామయ్య ఎప్పుడు అక్కడ ఏమన్నా ఐస్ క్రీమ్ ఉంటుందా, పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా, అలా ఏమన్నా మామయ్యకి అంత ఇష్టమైన ఏదైనా వస్తువు ఉందా అక్కడ అని అనుకునే వాళ్ళం. కానీ ఇవాళ చూస్తుంటే గత 10 రోజుల నుంచి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇస్తున్న ఆహ్వానం మాకు అసలు ఎంత గొప్పగా ఉందంటే ఇప్పుడు అర్థమైతే మేము ఈ 11 ఏళ్ళు నేను మా ఆయన మా పిల్లలు ఎంత మిస్ అయ్యామో ఇక్కడికి రాకోకుండా అని చెప్పి. చాలా థ్యాంక్స్ మామయ్య. 30 ఏళ్ళగా ఆయన చేసిన మంచి పనులకి అన్ని ఆయన ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్ద బిడ్డగా నిల్చున్నారు. ప్రతి ఒక్కరు నాకు ఊరిలకు వెళ్ళినప్పుడు చెప్తారు, పిలుచుకుపోయి మరి మా దేవుడి రూమ్ లో మా ఫోటో చూసినావా, దేవుడి రూమ్ లో మా ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయో లేదో గాని మీ మామయ్య ఫోటో ఇవ్వమ్మా అని చెప్పి చూపిస్తారు. అది ఆయన సంపాదించుకున్న ప్రేమ ఆప్యాయత. ఇప్పుడు ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ ఇప్పుడు మాకు మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటున్నాయంటే మీ ఆశీస్సులు చాలా చాలా ఆనందంగా ఉంది. దీనికి పేరు పేరున ప్రతి ఒక్కరు